वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं पुरुषं महान्तम्। ॐ वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క పూర్వాభ్యాసంలో నేను ఎవరిని అనేటువంటి ప్రకరణంలో ఎవరు కూడా తమ అనుభవాన్ని చెప్పట్లేదు, బట్టి బట్టి చెప్తున్నట్టుగా అనిపిస్తున్నది. లక్ష్మణ్ గారు నామకరణ సంస్కారం ఆదర్శంగా తీసుకున్నారు, అక్కడ చెప్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. నీవు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఏమిటి అని అడుగుతూ కోసి కథమోసి అనేటువంటి మంత్రానికి అర్థం చెప్తూ నేను ఎవరిని అంటున్నావు. మళ్ళీ అతన్ని అడుగుతున్నట్టుగా ఉంది, అక్కడ ఆ శిశువుని అడుగుతున్నట్టుగా ఉంది. నేను ఎవరిని, ఇది మీ అభిప్రాయం. నువ్వు ఎవరు, కోసి కథమోసి కశ్యాసి కింనామాసి కోనామాసి అని ఇది వేదమంత్రం. దయానంద సరస్వతి చెప్పేటువంటి అది వేదమంత్ర ఆదర్శం. అక్కడ శిశువుకు కనువిప్పు కల్పిస్తున్నటువంటిది, నువ్వు ఎవరు అని ఆలోచింపజేస్తున్నటువంటిది. మళ్ళీ యజుర్వేదం యొక్క 20వ అధ్యాయం 8వ మంత్రం సంధ్యోపాసనలు మనం రోజు చెప్పుకుంటున్నటువంటిది. దేహం, ఈ దేహం నాది నాది అని అంటున్నారు, కానీ ఈ దేహంలో నేనెక్కడున్నాను, ఈ వైపు ఎవరి దృష్టికోణం పోవట్లేదు. రావాలి కదా, నేను ఎవరు అని అని ఇంత చేస్తున్నప్పుడు దేహంలో నేను ఎక్కడున్నాను ఇది చెప్పుకోగలగాలి కదా. చెప్పుకోగలగాలి అన్నప్పుడు పాదాభ్యాం జంగాభ్యాం విశిరాజో ప్రతిష్ఠిత. ఇది ఈ ఆదర్శం భగవంతుడు చెప్తున్నాడు కదా. దేహంలో దేహి ఎక్కడున్నాడు అని భగవంతుడు చెప్తున్నాడు, కాబట్టి అది తెలియాలి. భగవంతుడు చెప్పేటువంటిది మనం పట్టుకోవాలి, ఆదర్శాన్ని పట్టుకోవాలి, స్పష్టంగా రావాలి. ఎవరిని ఈ దేహాన్ని వలుస్తున్నట్టుగా విజయదుర్గమ్మ గారు ఆపరేషన్ ఎవరికి అయింది, రాడ్ ఎవరికేశారు, ఇబ్బంది ఎవరు పడుతున్నారు, ఇది మన అనుభవం రావాలి. అనుభవం వస్తే ఇంకా లోతుగా పట్టుకోగలుగుతుంటాం. ఇదంతా ఒకరు చెప్పింది వినడం, ఓం ప్రకాష్ చెప్పిన మాటలు వినడం, ఇదంతా అయిపోయింది. కానీ మన అనుభవంలో చూడాలి. పుష్పమ్మ గారు ఎన్నిసార్లు బస్సు ఎక్కారు, ఎక్కడ ఎవరి ప్రవచనాన్ని విన్నారు, ఎక్కడ ఏ కార్యక్రమానికి పోతున్నారు, ఇవాళ పాఠానికి రాను అని చెప్పేసి చెప్తున్నది ఎవరు, అర్థమవుతుందా? దీన్ని గమనించాలి కదా. వ్యవహారంలోకి వస్తే లోతుగా వెళ్తారు, వ్యవహారం రానంత వరకు కనిపిస్తారు. ఈ భాగ్యలక్ష్మమ్మ గారు ముని గారు క్షమించరాని నేరం చేస్తున్నారు వీరిని. ఎందుకంటే భగవంతుడు చూస్తుంటాడు. ఎందుకంటే భాగ్యలక్ష్మమ్మ గారు అడ్డం పడి శ్రీనివాస్ గారిని ముందుకు రానివ్వట్లేదు, ముని గారు అడ్డం పడి జయమ్మని ముందుకు రానివ్వట్లేదు. వీరు ఎంత పక్షపాతం వహిస్తున్నారంటే, మళ్ళీ శ్యామలయ్య గారి కంటే ప్రవేశం కాలేదు వారు, వీరికైతే ప్రవేశం ఉంది. భాగ్యలక్ష్మమ్మ గారి కంటే ముందుగా శ్రీనివాస్ గారే వచ్చారు. అటువంటి వారిని భాగ్యలక్ష్మమ్మ గారు అట్లా చేస్తున్నారు, అది మంచిది కాదు. అక్కడనేమో వివాహంలో ప్రతిజ్ఞ చేస్తుంటారు, ఏదైనా కలిపి పంచుకోవాలి, కలిపి చేయాలి అనేటువంటి విధంగా అక్కడ అంటారు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం నేనే ఉండాలి, నాకే దక్కాలి, నేనే చూసుకోవాలి అనేటువంటి విధంగా. మురళి గారినేమో తర్వాత పట్టుకున్నాం, సువర్చలమ్మ గారు ఆశ్రమానికి వచ్చిన తర్వాత అప్పుడు పట్టుకున్నాం. నాకు సంతోషం ఆచార్య, కాకపోతే ఆ సమయం తను వచ్చే సమయం ఇంకా రాలేదేమో, వస్తే మాత్రం సరే. అయితే
ఏమైనా సందేహాలు ఉన్నాయా నరేష్ గారు? లేకపోతే ముందుకు పోదాం. అదే ఆచార్యజీ నిన్న పంపించాను కదా మీకు వాట్సాప్ లో. దానికి మీకు గ్రూప్ లో దాన్ని అర్థం పూర్తిగా పెట్టాను, చూసారా? చూసాను ఆచార్యజీ. అది అపానం అంటే అర్థం వేరే రకంగా ఉంది కదా దాంట్లో, ప్రాణానికి అపానానికి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఓంప్రకాష్ ఇక్కడ కేవలం ఒక యాత్రకు వెళ్ళినటువంటి యాత్రికునిలాగా వచ్చి ఆశ్రమంలో ఉంటున్నాడు. పుస్తకాలన్నీ అక్కడ ఉన్నాయి, హైదరాబాద్ లో ఉండిపోయాయి. ఇక్కడికి వచ్చాక చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మంత్రాన్ని బట్టి మనం చర్చ చేద్దాం. ఈ మంత్రంలో చెప్పబడినది ఏంటంటే, దాంట్లో ఏమి రాశారు అనేది పక్కన పెట్టండి. ఇదివరకు పరకాయ ప్రవేశంలో ఈ శంకరాచార్య గారు పరకాయ ప్రవేశంలో ఆ ప్రాణాలను బయటకు తీసుకుపోతున్నట్టుగా, ప్రాణాలతో సహితంగా బయటకు వెళుతున్నట్టుగా అది పక్కన పెట్టండి, ఎందుకంటే అది అవసరమే. ఇక అంతకంటే ముందు గుడిని కట్టినప్పుడు, మా మూర్తిని స్థాపించినప్పుడు ప్రాణ ప్రతిష్ఠ, మొన్న అయోధ్యలో జరిగింది ఏంటిది? ప్రాణ ప్రతిష్ఠ. ప్రాణం అనేటువంటి అపాన ప్రతిష్ఠ అని అనలేదు. ఇప్పుడు ఎవరైనా హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయిన అనుకోండి, వాళ్ళు లేదంటే బావిలో పడ్డారు, లేదంటే చెరువులో పడ్డారు, వాళ్ళని తీసి గుండె మీద నొక్కి నోట్లో నోరు పెట్టి శ్వాస ఊదుతుంటారు. అపానం ఊదుతున్నారని అన్నారు, ప్రాణశక్తిని ఇస్తున్నారని అంటుంటారు. అర్థమవుతుందా నరేష్ గారు? అర్థమవుతుందా ఆచార్యజీ? ఇప్పుడు భగవంతుడు మొట్టమొదట ఇస్తున్నటువంటి ప్రాణశక్తి ఎక్కడిస్తున్నాడు అని అంటే, శుక్రాణు ఇక్కడి నుండి వచ్చింది, అక్కడ నుండి అండము వచ్చింది, శ్రీశైలం నుండి అండం వచ్చి ఈ యొక్క శుక్రాణువును తీసుకెళ్ళి దాంట్లో ఏంటంటే గర్భాశయంలోకి తీసుకెళ్ళిన తర్వాత తల్లి శరీరంతో ఈ పేగుబంధంగా ముడిపెట్టి తల్లి శ్వాసతోటి ఈ శ్వాసను శిశువుకు శ్వాస అందిస్తున్నాడు. తల్లి అపానంతో ప్రాణం అందిస్తున్నాడు అని లేదు. వింటున్నారా? వింటున్నాను ఆచార్యజీ. ఓ మాజారి, ప్రాణము వేరు అపానం వేరు కదా? అవును, అదే ఆ వేరు అనేది తర్వాత జీవం పోసుకునేటువంటిది అది చూస్తున్నాం. ప్రాణం గురించి చర్చ జరుగుతుంది. ముందు ప్రాణాన్ని పట్టుకున్న తర్వాత అపానం దగ్గరికి వెళ్దాం. ఋగ్వేదాది భాష భూమిక ఎవరి దగ్గరైనా ఉంటే తీయండి. దయానంద సరస్వతి అక్కడ చెప్తున్నాడు ఏంటంటే, బాహ్య జలం ఆచరణం ఏ రకంగా అయితే చేస్తుంటామో, చేతులు పోసుకొని ఆచమనం ఏ రకంగా అయితే చేస్తుంటామో ఆ విధంగా బయట ఉన్నటువంటి గాలిని మనం తీసుకుంటాము, దానిని ప్రాణం అంటారు. ఇది ఈ చివరికి శ్వాస మరణాసన్న దశలో ఉండి, చావు బ్రతుకుల మధ్యలో ఉండి ఆయాస పడుతూ చివరికి ప్రాణం వదిలాడు అంటారు, కానీ అపానం వదిలాడు అని ఎవరన్నా అంటారా? ఎవరు అన్నారు ఆచార్యజీ? అందుకనే అక్కడ రాసినటువంటిది, వాళ్ళు వ్యాఖ్యానం చేసినటువంటి అతనికి విషయం అర్థం కాకపోతే అతని అభిప్రాయాన్ని చదివినటువంటి వాళ్ళు సరిగా అర్థం చేసుకున్నా కూడా అతడు నెట్లో పెట్టాడు కాబట్టి నెట్ ప్రామాణికం. అందుగురించి తన అభిప్రాయాన్ని మర్చిపోయి పక్కన పెట్టేసి దాంట్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని పట్టుకోవడం, ఆ రకంగా పొరపాటు జరగవచ్చు కదా. వ్యవహారంలో ప్రాణప్రతిష్ఠ చేసేటువంటిది. ఇప్పుడు ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తంలో 125వ సూక్తం 8వ మంత్రం ప్రథమ చరణంలో అహమేవ వాయు ఇవ ప్రవామి ఆరభమానా, అక్కడ ఈ యొక్క బొడ్డుతాడు గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బొడ్డుతాడు పేగుబంధం తెంచిన తర్వాత వాయువుగా ప్రాణంగా నేనే వస్తున్నాను, నువ్వు పీల్చుకో, నువ్వు వస్తే నీ జీవితాన్ని నేను ఆరంభిస్తాను అని భగవంతుడు స్వయంగా అంటున్నాడు. అది వేదం. అది మీ దగ్గర వేదం ఉన్న వాళ్ళు
ఆ మంత్ర సంఖ్య రాసుకోండి, చూడండి. నెట్లో వేద మంత్రం కూడా దొరుకుతుంది. వేదాలు ఏ వేదం అంటే ఆ వేదం, ఏ మంత్రం అంటే ఆ మంత్రం. అందుకని ఈ ఈ ఋగ్వేదం 10వ మండలము 125వ సూక్తము 8వ మంత్రం ప్రథమ పాదం మొదటి చరణం. అందుకని ఇక్కడ అన్ని ప్రాణం వైపే తీసుకెళ్తున్నాయి కానీ అపానం వైపు తీసుకెళ్ళట్లేదు. ఓం ఆచార్య, ఇక్కడ ఇంకొక విషయం, ప్రాణము నాసికేంద్రియం నుంచి హృదయ స్థానం వరకే దాని యొక్క క్రియాత్మకంగా నడుస్తుంది. అపానం అక్కడ కాదు, అపానం నాభిస్థలం నుండి పాదాల వరకు ఉంటుంది. ఆ రకంగా నిల్వ ఉన్నటువంటిదే కదా ఈ పాణిని మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే ఆకాశ వాయు ప్రభవ శరీరాత్ ఉతిచరన్ స్థానాంతరేషు ప్రవిభజ్యమానం. అంటే ఈ ఆకాశం పొట్టలో 4వ భాగం ఖాళీగా ఉంటది, అది ఆకాశం. 3వ భాగం వాయువుతో నిండి ఉంటది, 2 భాగాలు అన్నంతో నిండి ఉంటుంది. కాబట్టి అక్కడికి ఆ వస్తున్నటువంటిది ఈ ప్రాణం అనబడుతుంటుంటది. అపానం అనేటువంటిది ఈ యొక్క మలద్వారం నుంచి బయటకు వస్తుంటుంటది. ఈ యొక్క అపానం ఎవరికి వస్తుంటుంటది అంటే ఎవరైతే నీళ్లు సరిగా తాగరు, ఎవరైతే వాయుకారకమైనటువంటి ఆహారాన్ని భుజిస్తుంటారో వారికి వాయువు వస్తుంది. వాయువు యొక్క రహస్యం. ఇక్కడ ఇంకొక విషయం ఉన్నది. అపానము మనము శ్వాస తీసుకున్నది ప్రాణము, శ్వాస వదిలే దాన్ని కూడా శరీరానికి అవసరం లేనటువంటి వాయువు కూడా అపానం అంటారు ఆచార్య. అవును, ఒకటి కింది వైపు ఒకటి పై వైపు 2 రకాలుగా ఈ వెళ్ళిపోతుంది వాయువు. ఈ యొక్క లోపలికి వెళ్ళేదాన్ని ప్రాణం అంటారు, బయటకు వచ్చేదాన్ని అది శ్వాస లోపలికి వస్తుంది, పరిశ్వాస బయటకు పోతుంది. అవును, దాని ఆంగ్లంలో CO2 అంటారు ఆచార్య. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అంటుంటారు. ఈ మనం వదిలేటువంటిది చెట్లకు ప్రాణవాయువు, చెట్లు వదిలేటువంటిది మనకు ప్రాణవాయువు. అంతే. అందుకని మరి భగవద్గీతలో కూడా పొరపాటు ఉండొచ్చు కదా. ఒకవేళ వారు ఆ రకంగానే చేసినట్టయితే భగవద్గీతలో పొరపాటు ఎందుకు ఉండవచ్చు అని అంటే భగవద్గీతను ఉపదేశించినటువంటిది శ్రీకృష్ణుడు కాదు. భగవద్గీత అక్కడ ఎదురెదురుగా సేనలు కొట్టుకు చావడానికి నిలబడ్డప్పుడు అక్కడ ఈ 16 అధ్యాయాల భగవద్గీత చెప్పేంత వరకు అక్కడ ఎవరికి పోపుకుంటుంది, ఎవరు నిలబడతారు. అక్కడ భగవద్గీతలో అది మహాభారత యుద్ధం ఆ ప్రసంగంలో చెప్పినటువంటిది మహాభారతంలో ఉంది, కానీ ఈ 18 అధ్యాయాల భగవద్గీత మాత్రం మహాభారతంలో లేదు. అర్థమవుతుందా నరేష్ గారు? ఇదంతా కల్పితం, ఇది కల్పితం. అందు గురించి యథార్థాన్ని పట్టుకోవాలా, యథార్థాన్ని పట్టుకుంటేనే మనకు తెలుస్తుంది. భగవద్గీత కల్పితం అన్నప్పుడు రామాయణ భారతాలన్నీ కల్పితమే కాకపోవచ్చా ఆచార్య గారు? ఇక శ్యామలయ్య గారు అప్రాసంగికంగా రావద్దు. ఇప్పుడు మీరు భగవద్గీత యథార్థం అన్నప్పుడు భగవద్గీత మూలం ఎక్కడ ఉంది? మహాభారత యుద్ధ ప్రసంగంలో ఈ 18 అధ్యాయాలలో భగవద్గీతను మీరు చూపిస్తారా? ఇక రామాయణ అదంతా పక్కకు పోండి. ఇది మీరు ఆ భగవద్గీతను మీరు మహాభారతంలో చూపిస్తారా? 18 అధ్యాయాలు ఈ విరాట్ స్వరూపము, విశ్వరూపము ఇవన్నీ మీరు చూపిస్తారా? పెద్దలు మీరు చెప్తున్నారు కాబట్టి మేము వింటున్నాము. మళ్ళీ వాళ్ళ చెప్పుడు మాటలకు మీరు విలుస్తున్నారు కానీ ప్రామాణికానికి విలువట్లేదు. మహాభారతం మనకు ప్రమాణం కదా. మహాభారతంలో ఉండాలి కదా. మహాభారతం మనకు మహాభారతంలోంచి మహాభారతానికి అంతర్గతమైనటువంటిది భగవద్గీత.
అంత భిన్నమైనటువంటిది ఏ ప్రసంగంలో ఉండదు చెప్పండి. భగవద్గీత అస్తిత్వం ఏంటి? శ్రీకృష్ణుడు మహాభారతంలో కాకుండా, అర్జునుడు మహాభారతంలో కాకుండా, ఆ యుద్ధం మహాభారతంలో కాకుండా ఇంకెక్కడ ఉన్నదో, ఏ ప్రసంగంలో ఉన్నదో చెప్పండి. అంత లోతు అంత అన్ని విషయాలు తెలియదు కాబట్టి తెలుసుకొని చెప్తాను అనాలి, తెలుసుకొని చెప్పాలి. కానీ ఇది కాకపోతే అది కూడా కాదు అనేటువంటిది రకంగా గాలిలో అది సామెత ఏంటంటే, గుడ్డివాడు ఏంటంటే లాఠీ విసురుతున్నాడంట ఎదుటి వారిని కొట్టడానికి. తగలకపోతే లేకపోయినా కూడా ఆ రకంగా అది తగిలితే నాది, తగలకపోతే నీది అన్నటువంటి సామెత ప్రకారంగా అలా కాలక్షేపం చేయొద్దు. విలువైనటువంటి సమయం బ్రహ్మ ముహూర్తం కాబట్టి. ఆచార్యజీ, ఆదిశంకరాచార్యులు కూడా భగవద్గీత పైన వ్యాఖ్యానం చేశారు కదా, వారేం ఖండించలేదు కదా. ఎవరు ఖండించారు, ఎవరు ఖండించలేదు అది ప్రసంగం కాదు. ఇక్కడ ఏంటంటే మనకు మూలం ఎక్కడికి వెళ్ళైతే వచ్చిందో భగవద్గీత ప్రసంగం, మహాభారత యుద్ధం కదా. ఆ యుద్ధ ప్రసంగంలో 18 ఖండాలలో ఉంది కదా మహాభారతం పెద్దగా. దాంట్లో ఈ భగవద్గీతను చూపిస్తారా? అదే మీరు చూడండి. ఇప్పుడే తొందర ఏం లేదు, ఇంకా మనం నడుస్తూనే ఉంటుంటది కదా. ఇవాళతో అయిపోయేది అనేది ఏం లేదు. మీరు ఇక్కడ ఇంకొక విషయము మనం మునిగారు కాదు, రాజమణమ్మ గారు చాలాసేపటి నుండి మై కాన్లో పెట్టుకుని ఉన్నారు. చెప్పండి అమ్మ. ఆచార్య నమస్తే. ఇప్పుడు ఈ ప్రసంగంలో అడగడం బాగుంటదేమో, సిద్ధులో అని నచ్చింది కదా నిన్న. అది ఆగండి కొద్దిసేపు ఆగండి. మునిగారు చెప్పండి, ఈ ప్రసంగంలోనే చెప్పండి. ఈ ప్రసంగంలో ఏంటంటే ప్రాణము అపానం అనే రెండిటి విషయాలను మనం మాట్లాడుతాం. ప్రాణము అపానం, ఇంకా పంచ ప్రధాన ప్రాణాలు ఉన్నాయి, పంచ ఉప ప్రాణాలు ఉన్నాయి కదా. ప్రతి ప్రాణానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఈ శరీరంలో ప్రాణమయ కోశం ఉన్నది. ఆ కోశము లోపల ఈ 10 ప్రాణాలు ఏ విధంగా పనిచేస్తాయి అనేటువంటి మనకు ఋషులు చెప్పిన మార్గం ఉన్నది. అది తెలుసుకోవాలి. అదే మనం మూలానికి మన ప్రసంగానుసారంగా సూటిగా వెళితే మనం ఇంకొంచెం ముందుకు పోతాం. అందుకని మనం మూలం దగ్గరే భ్రమ పడుతున్నప్పుడు మనకు లక్ష్యం అనేటువంటి దానికి చేరుకోలేదు. దీని గురించి డౌట్ అంటే మళ్ళీ అడుగుదాం, ఒక్కొక్క ప్రాణం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇవాళనే అయిపోయింది అనేది ఏం లేదు కదా, ఇంకా నడుస్తుంది. అమ్మగారు, రాజమణి అమ్మగారు అడగండి. ఆచార్య, అపానము అంటే తల్లి ద్వారా వచ్చేదా? తల్లిగా అమ్మగారు ఆ లోపట ఉన్నది కనబడతలేదు, మనకెట్లా తెలుస్తుంది అనేటువంటి పొరపాటు పడడానికి ఇక్కడ బయట చూపిస్తున్నాడు కదా. చెట్ల మీద ఆ తొడిమెలతోటి కాయలను వేలాడదీసి చూపిస్తున్నాడు కదా భగవంతుడు. మరి అపానం అందితే ఆ శరీరం ఎట్లా పెరుగుతుంది? ప్రాణమే అందాలి. అపానం అనేటువంటిది బయటకు వెళ్ళేటువంటిది. విసర్జనీయ వాయువు అపానం అనేది, ప్రాణం అనేది స్వీకరించే వాయువు. అదే ప్రాణం అనేది తెలిసింది, కానీ అపానము అంటే ఇప్పుడు మీరు తల్లి పేగుబంధం ద్వారా శ్వాస పీల్చుకోవడం. అది ఏమంటారంటే అమ్మగారు, మనం సంధ్యోపాసనలో వాళ్ళు పూర్తిగా చదువుతున్నటువంటి వాళ్ళు చెప్తుంటారు ఏంటంటే, తోలు పిస్తోలు మాయగుండు ఎటు నుంచి కొట్టినా చక్కగా అక్కడే తగులుతుంది అని చెప్పేసి చెప్పుకుంటున్నాం కదా. ఈ తోలు పిస్తోలు చక్కగా అక్కడే తగులుతుంది అని అంటున్నాను. ఎక్కడ తగులుతుంది? ఎవరు దాన్ని పట్టుకుంటున్నారు? ఈ తోలు పిస్తోలు ఏంటంటే మన దేహం, మాయగుండు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు కాలే, అది చక్కగా అక్కడే తగులుతుంది, ముక్కుకే తగులుతుంది. దాన్ని పట్టుకునేది ఎవరంటే ఆత్మ పట్టుకుంటుంది. శరీరం యొక్క వికారం. నీళ్లు సరిగా తాగకపోతే దాని గ్యాస్ తయారవుతుంటది అన్నట్టుగా. దాంతో నరేష్ గారు అడగండి. చెయ్యి చూపిస్తున్నారు. కొద్దిమంది ప్రవచనకర్తలు ఏం చెప్తారంటే ఆచార్యజీ,
ఈ ఈ పర్టికులర్ గా ఈ శ్లోకానికి కుంభకం అని చెప్తారు, కుంభకం చేయాలని చెప్తారు. ఆ, ఇప్పుడు నరేష్ గారు కుంభక ప్రాణాయామం దానికి చేయిస్తుంటారు, ఇప్పుడు చేయించాలి కుంభక ప్రాణాయామం. ఇన్ని రోజులు మీరు దాదాపు 10-15 రోజుల నుంచి చూస్తున్నారు, చేయిస్తున్నారు కదా. ఇప్పుడు కుంభక ప్రాణాయామం చేయండి. బాహ్య కుంభకం, ఆభ్యంతర కుంభకం, కుంభకం చేయించండి. శ్వాస కాదు ఆచార్య, ఇక్కడ రెండో లైన్ లో ప్రాణ అపాన గతి ఋత్వ అని ఉంది. ప్రాణ అపాన గతి ఋత్వ. ఉందండి నరేష్ గతిని ఆపల్లాని. నరేష్ గారు ప్రశ్నించారు. ఓం ప్రకాష్ ఏమంటున్నాడు అంటే కుంభకాన్ని చూపించమని అని చెప్పేసి ఓం ప్రకాష్ అన్నాడు. ఇప్పుడు నరేష్ గారు మళ్ళీ ఏమన్నారంటే కాదు ఆచార్యాన్ని. ఏది కాదు? కుంభకం కాదా? ఓం ప్రకాష్ గారు చూపించమనేది కాదా? నరేష్ గారు చెప్పేది కాదు. ఏది కాదు? కాదు అంటే కాదు అంటే కుంభకాన్ని మనము చేయలేం కదా ఆచార్యజీ, మనం ఇంకా సాధకులమే. కుంభకాన్ని చేయకపోవడం పులిగారుగా చూసారుగా ఎట్లా చెప్తున్నారో చూడండి. అదే ఒక నిమిషం, నేను ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తా. కుంభకము అంటే అది బాహ్య కుంభకం కావచ్చు, అంతర్కుంభకం కావచ్చు. కుంభకము అంటే ఎలాంటి క్రియ చేయకుండా తటస్థ స్థితిలో ఆపడమని అర్థం. కాదు మునిగారు ఉండండి, తటస్థ స్థితిలో కాదు. బాహ్య కుంభకము అని అంటే ఒకేసారి వమనం చేసినట్టుగా, వాంతి చేసినట్టుగా పొట్టలో తిప్పుతూ ఉంది కాబట్టి ఆగలేక అని చెప్పేసి ఒకేసారి బయట ఆపడం, అది బాహ్య కుంభకం. ఆభ్యంతర కుంభకం అనేటువంటిది పొట్టలో మనం సహజంగా తీసుకునే శ్వాస కంటే ఎక్కువ మాత్రలో తీసుకొని ఆపడం వల్ల పొట్ట బాగా ఉబ్బిపోతుంది, కుండలాగా. దానిని కుంభకం అంటున్నారు. నరేష్ గారు అర్థమవుతుంది ఆచార్య. కానీ మునిగారు కొద్దిసేపు ఉండండి, వీరికి కానీ అడ్డం వస్తుంది, ఆ కానీని దిద్దాం. చెప్పండి నరేష్ గారు. కానీ ఇక్కడ ప్రాణ అపాన గతి ఋత్వ, ప్రాణ అపాన గతి ఋత్వ. మనం అపానం అంటే అది కింది నుంచి పోయేది అంటున్నారు నరేష్ గారు. మీరు చదివేది ఇది ప్రాణ అపాన గతి ఋత్వ అంటే బాహ్య కుంభకం కాదు, ఆభ్యంతర కుంభకం కాదు, స్తంభ వృత్తి గురించి వారు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది మీరు చెప్పేది. స్తంభ వృత్తి అంటే ఎక్కడికక్కడే స్తంభింపజేయడం, తీసుకోకూడదు, వదలకూడదు అనేటువంటిది అభిప్రాయం. అది స్తంభ వృత్తి ఎట్లా అవుతుంటది చెప్పండి? కుంభకం ఎట్లా అవుతుంటది? కాదు, మీరు వాళ్ళు చెప్పేది కుంభకం అనే మీరు అంటున్నారు కదా. కుంభకం స్తంభ వృత్తి అంటున్నారు. స్తంభ వృత్తి అంటే ఇప్పుడు పిల్లలు ఆడుకుంటారు కదా, ఆడుతూ స్టాప్. ఎలా లేచిన చెయ్యి అలాగే ఉండాలి, ఎలా తెరిచిన నోరు అలాగే ఉండాలి, ఎలా లేచిన కాలు అలాగే ఉండాలి, ఎక్కడికక్కడే ఆగిపోవాలి. అదే స్తంభ వృత్తి అంటే ఆ విధం. తీసుకోకూడదు, వదలకూడదు, నో మూమెంట్స్. అందుకని స్తంభవృత్తి అయి ఉంటుంది ఆచార్య. స్తంభవృత్తి కాబట్టి ఆ స్తంభవృత్తి కుంభకం కాదు, ఎక్కడికక్కడే ఆపివేయడం. స్తంభవృత్తి అనేది అది కూడా ప్రాణాయామం కదా ఆచార్య. నరేష్ గారు, ఇప్పుడు ప్రాణము అపానము స్థితి వేరు, కుంభక స్థితి వేరు, స్తంభవృత్తి స్థితి వేరు. స్తంభవృత్తిలో తీసుకోవడమే ఉండదు. ప్రాణం ఎక్కడిది, అపానం ఎక్కడిది? తీసుకునేది ఉండదు, వదిలేది ఉండదు, ఎక్కడికక్కడే ఆపివేయడం. అందుకని మంచిగా ఆలోచిస్తున్నారు, ఆలోచించండి. ఆలోచించి ఇలా తీసుకురావడం మంచిదే, అందరికీ కనువిప్పు కలుగుతుంటది. ఇంకేమైనా సందేహం ఉందా? ముందుకు పోదామా? మునిగారు ఏదో చెప్పబోతున్నారు, ఆగారు చాలాసేపటి నుంచి. అదే ఆచార్య, కుంభక స్థితి లోపల, కుంభకముగా స్తంభవృత్తి స్థితి లోపల మనము కదలకుండా నో మూమెంట్స్, బయటకు వదలము, లోటుకి తీసుకోము, రెండు క్రియలు ఉంటాయి అక్కడ. అది గ్రహించాల. తీసుకునేది అక్కడే ఆపివేయడం అంతే. ఇప్పుడు లాక్డౌన్ అంటే ఏంటి? మనకు కావాలి, ఇంటికి బయటకు వెళ్ళదు అంతే.
బయటకి వెళ్ళి లోపలికి రావద్దు, లోపలికి వెళ్ళి బయట పోవద్దు. ఏం లేదు ఆచార్య, లాక్డౌన్ అంటే ఎక్కడికక్కడ ఆపేయడం, ఎవరు బయటికి వెళ్ళడం లేదు, ఎవరు ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఇంట్లోనే ఉండాలి, బయట వాళ్ళు బయటనే ఉండాలి, బండ్లు కూడా ఎక్కడ అంతే. ఇంకే బండ్లు లేదు, మనుషులకి అవకాశం లేదండి, బండ్లకి ఎక్కడ అవకాశం ఉంటుంది. విమానాలు, సీమలు, అది అన్ని రైళ్ళు అన్ని ఆగిపోవడమే. అవును. సరే నరేష్ గారు, మీరు వ్యాపారం చేస్తున్నారు కదా, వ్యాపారం ఎలా ప్రారంభించారు? నాన్నగారి వారసత్వంగా వెళ్ళి కూర్చున్నారా, లేదంటే మీ పురుషార్థంతో మీరు వ్యాపారం పెట్టారా? నా పురుషార్థంతో ఆచార్య. ఇక్కడ ఇవన్నీ ఎవరు కూడేస్తున్నారు? షాపును ఎవరు తీసుకున్నారు? సరుకును ఎవరి దగ్గర వ్యాపారం యొక్క ప్రావీణ్యం పొందారు? ఆత్మ సాక్షాత్కారంలో ఈ అనుభవం రావాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, మన అనుభవాన్ని జోడించకపోతే ఏంటంటే, ఈ చెప్పుడు మాటలతోటి వేరే వాళ్ళు చెప్పిన మాటలు మనం వేయడం, దానివల్ల ఏంటిది మన నిజ జీవితంలో. ఒకరోజు పుష్పమ్మ గారు అన్నారు, ఈ పుష్పమ్మ అనేటువంటి ఈ శరీరంతో ఈ ఆత్మ కూరగాయలు వస్తుంటే చెయ్యి వేలు తెగింది. చెయ్యి వేలు దేహం యొక్క అవయవం, దేహాంగానికి తెగింది, కానీ నొప్పి మాత్రం అనుభవించేది ఆత్మ. అట్లా వ్యావహారికంగా రావాలి. వ్యావహారికంగా వస్తే లోతుగా పట్టబడుతుంది, ఇక మర్చిపోలేరండి. అట్లా గాఢ నిద్రలోంచి లేపి అడిగినా కూడా చెప్పగలుగుతారు, కానీ ఈ చెప్పుడు మాటల్లోనే ఉండే మాత్రం మనం మర్చిపోతాం. నరేష్ చెప్పండి. ఆచార్య, ఒక చిన్న ప్రశ్న ఉంది. ఆత్మ వేటిలో ఉంటుంది అంటే ఈ సందేహం ఎందుకు వచ్చింది అంటే ఇందుకు సంబంధించిన ఇంకో ప్రశ్న ఉంది ఆచార్య. అందుకని ఆ తర్వాత ప్రశ్న తర్వాత, ముందు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? ఎక్కడో మీరు వ్యవహారాన్ని చూశారు, అక్కడ నుండి వచ్చింది కదా, ఆ ప్రసంగం చెప్తే దీనికి సమాధానం ఏంటనేది సూటిగా వస్తుంది. ఈ చరాచర నేనున్నానని చెప్తున్నాడుగా స్వామి. ఏమంటారమ్మా? ఈ చరాచర సృష్టి అంతా, ఈ చరము అచరముల్లో కూడా నేనున్నానని పరమాత్మ చెప్తున్నాడుగా. అమ్మగారు, ఇది పరమాత్మ ప్రసంగం కాదు, ఆత్మ సాక్షాత్కారం పూర్వాభ్యాసం చేస్తుంది. ఆత్మ సాక్షాత్కారం ఆయన ఆత్మ ఎక్కడెక్కడ ఉంటాడు అని అడుగుతుంటే దానికి సమాధానం అన్నిటా నేనే అయి ఉన్నానని చెప్తున్నాడు కదా, అది నేను చెప్పింది. కాదండి, వారు ఆడంగా ఊపుతున్నారు చూడండి. కాదాచార్యది ఈ జీవాత్మలు అనేది ఏది కాదు. అదే వాటిలో కదలని వాటిలో కూడా నేనే ఉన్నాను జీవరూపంగా అని ఆయన చెప్పాడు కదా, అదే భగవద్గీతలో. మరి ఎక్కడున్నాడు అని ఆత్మ ఎలా ప్రశ్నిస్తున్నారు? ఇప్పుడు నరేష్ గారు, మీ ప్రశ్న అమ్మగారు చెప్పింది అదేనా సూటిగానా? అది కాదు ఆచార్యజీ, ఈ ఆత్మలు అసంఖ్యాకంగా ఉంది. ఈ ఆత్మలు ఏ స్థానాల్లో ఉంటాయని, ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ స్థానాల్లో ఉంటాయి అంటే 24 లక్షల జీవరాశుల్లో ఉంటాయి అంటున్నారు కదా. 24 కాదు, 84. అదే 84 జీవరాశులు, 84 లక్షల జీవరాశులు, 84 లక్షలు. ఈ మనుషుల్లో ఇది నిన్నటి ప్రసంగంలోనే వచ్చింది కదా, పంచమహాభూతాల యొక్క సంసర్గంలో జీవాత్మను జోడించి అణువుగా తయారు చేస్తున్నాడు పరమాత్మ. ఆ అణు సృష్టితోటి తయారైనప్పుడు అణువు, ద్వేణు, త్రసరేణు, మహత్ పరమాణు, ఈ రకంగా అణు ఒక్కొక్కటి జోడించుకుంటూ సూక్ష్మం నుంచి స్థూల రూపానికి తీసుకొస్తున్నాడు కదా. అందు గురించి స్థావరంలో ఉన్నది ఆత్మనే, జంగంలో ఉన్నది ఆత్మనే, చరములోను అచరంలోను అన్నిట్లలో ఆత్మనే. మన శరీరం అంతా పురుగుల పుట్ట, మన శరీరం అణువున జీవాత్మలు ఉన్నాయి, కానీ నాయకత్వం మాత్రం వహించేది నేను అనేటువంటి ఆత్మ. అంటే ఇప్పుడు పంచభూతాల్లో కూడా ఉంటుంది కదా ఆచార్యజీ. మళ్ళీ పంచభూతాల్లో ఉండడం ఏంటి స్వామి? పంచభూతాల సంయోగం లేకుండా ఆత్మ అభివ్యక్తమే కాలేదు. అందుగురించి మన నిజ జీవితంలో కూడా ఈ పంచమహాభూతాలతోటే, అగ్నితోటే అగ్ని గురించి నువ్వు భయపడవు,
అందుకనే నీ యొక్క అన్న పానీయాలు ముడిపెట్టింది. అన్నం ఉదయం సాయంత్రం అన్నం వండుకోవాలని అగ్ని సంయోగానికి రప్పిస్తున్నాడు కదా దేవుడు. నేను ఒకసారి మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం. ఈ నీటి సంయోగంతో మన అశుద్ధాన్ని శుద్ధి చేసుకోమని చెప్తున్నాడు కదా. ఈ పృథివీ సంయోగం, ఈ సువాసనలు, ఈ యొక్క అన్నం, పృథివీ రూపం, గంధతి పృథివీ, ఇది ఆకాశం మనకు ఒక శరీరం నిలబడడానికి ఉండడానికి అవకాశం ఇస్తున్నాడు కదా. ఈ పంచమ అంటే రాళ్ళలో కూడా ఆచార్య జీవన్ రాళ్ళలో కూడా ఉంటుంది. నరేష్ గారు ఉండండి. ఈ సందర్భంలో అమ్మగారు మాట్లాడుతున్నారంట. మరి విజయదుర్గమ్మ గారు చెప్పండి. అవును స్వామి, చరములోను అచరములో కూడా నేను ఉన్నప్పుడు చరము అంటే ఏంటి, అచరము అంటే ఏంటి అనేది ఒకసారి అవగాహన చేసుకోండి. కదిలే వాటిలో చరము అంటే కదిలే దానిలోనే కదలని వాటిలో, చరము అంటే కదిలేటువంటిది, అచరము అచరము కదలగా ఉన్నటువంటి. ఉండండి, ప్రశ్నించినప్పుడు సమాధానం వచ్చే వరకు ఓపిక పట్టండి. ఈ ఆచారము అంటే కదలలేకుండా ఉన్నటువంటి చెట్లు, గుట్టలు, నదులు, ఈ యొక్క కనబడే జడ పదార్థం అంతా. ఈ కదిలేటువంటిది అంతా చేతన పదార్థం. రాళ్ళు, రప్పలు, కొండలు ఇవి కూడా వస్తాయి. అదే స్థావరంలో వస్తుంటాయి, ఆచార దృష్టికోణంతో వస్తుంటాయి దాంట్లో. అంటే వాటి యందు ఈ కొండలు. ఒక్కరు మాట్లాడండి, సగం వారు సగం మీరు మాట్లాడదు, ఎవరిది సందేహం పూర్తి కాదు. ఆచార్యజీ, ఈ రాళ్ళు, రప్పలు వీటి యందు ఆత్మ ఏ స్థితిలో ఉంటుంది? జీవాత్మ మూర్ఛ స్థితిలో ఉంటుంటాయి. క్లోరోఫామ్ ఇచ్చేసి డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటాడు కదా, కత్తితో కోసిన సూదితో గుచ్చినా కూడా నొప్పి తెలియను కదా, అటువంటి స్థితిలో. మన కూరగాయలలో ఆకుకూరలు మనం తెంపుకుంటున్నప్పుడు ఏంటంటే అవి మూర్ఛ స్థితిలో ఉంటాయి, సుషుప్త స్థితిలో ఉంటాయి. కాబట్టి సుఖ దుఃఖాలు అనేటువంటి వాటికి వర్తించవు. విజయదుర్గమ్మ గారు మాట్లాడండి. కెమెరా ఆన్లో పెట్టి కెమెరా బంద్ ఎందుకు చేస్తుంటారు? కెమెరా రికార్డ్ అవుతుంది కదా. మనం ఆహారం తీసుకోకపోయినా కొన్ని రోజులు ఉండగలం, కానీ మంచినీళ్ళు తీసుకోకుండా ఎక్కువ సమయం ఉండలేం కదా. మరి అందులో జీవరూపకంగా ఆయన ఉండబట్టే కదా మనం మంచినీళ్ళకి అవసరం తప్పనిసరిగా ఉంది. ఎవరో పక్కింటి ఆయన అంటే ఎవరు? జీవం. అమ్మగారు దాహం ఎవరికి వేస్తుంది? ఆ తాగుతున్నది ఎవరు? నీళ్ళలోనే జీవం ఉన్నప్పుడు, జీవం నీళ్ళలో వస్తున్నప్పుడు మరి దాహం ఎవరికి వేస్తుంది? తాగేది ఎవరు? ఆత్మకి. ఆయన పంచభూతాల్లో ఉన్నారా? లక్ష్మణ్ గారు అడిగారు కదండి, పంచభూతాల్లో ఉన్నారంటే పంచభూతాలంటే నీరు, నిప్పు ఇవే కదా. అవును అవును. దాని గురించి నేను మంచినీళ్ళకి ఎలా అడిగాను. ఇప్పుడు మీ అభిప్రాయం స్పష్టంగా వస్తలేదు. ప్రశ్న ఇగో ఇది ఈ రకం కట్టే కొట్టే తెచ్చా అన్నట్టుగా వస్తే సమాధానం అందరికి అర్థమైంది. పంచభూతాల్లో జీవం ఉందా, ఆత్మ ఉన్నదా అని అడిగినప్పుడు ఆయన దానికి ఇప్పుడు మంచి జీవరూపకంగా మంచినీళ్ళలో ఉంది కదా జీవం. అన్నిట్లలో ఉంది అమ్మగారు. ఇప్పుడు నిన్నటి ప్రసంగం అంతా దీని మీద నడిచింది కదా. నిన్నటి ప్రసంగం అంతా పంచమహాభూతాలతోటే సూక్ష్మం నుండి స్థూలానికి తీసుకొస్తున్నటువంటి ప్రసంగమే నిన్నటిది. నిన్నటి వీడియో వినండి, అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఓ రాజమణమ్మ గారు ఏమన్నా అడగాల? ఏం లేదా సరే. సిద్ధులు అంటే ఏంటి? అవి 7 సిద్ధులు అంటారు కదా. సిద్ధులు అంటే ప్రావీణ్యము, నైపుణ్యత, కుశలత, దక్షత, అది ఇదేమంటారు, ఎక్స్పీరియన్స్, అనుభవం. ముందు కూడా బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమ అధ్యాయము, పంచమ బ్రాహ్మణము, ఈ యొక్క 20వ ప్రసంగం నడుస్తున్నది, చూడండి. ఇవన్నీ
ఇహపరలోకం అనే పుస్తకంలో ఓం ప్రకాష్ సచిత్రంగా ప్రసంగానుసారంగా చిత్రాలు పెట్టి కలర్ఫుల్ చిత్రాలు పెట్టి వ్యాఖ్యానం చేశాడు. ఆ పుస్తకం తెప్పించుకొని ఎందుకు చూడరు? చదవాలి కదా, చదివితే విషయం. పుస్తకం ఎక్కడ దొరుకుతుంది ఆచార్యజీ? ఇప్పుడు ఆశ్రమానికి వస్తారు కదా, ఇక్కడ దొరుకుతుంది అప్పటి వరకు. ఎందుకంటే ఇప్పుడు పోస్టులో పంపించడానికి దగ్గర లేదు. ఆ పుస్తకాలన్నీ అక్కడ ఉన్నాయి హైదరాబాద్లో. ఇక్కడ ఓం ప్రకాష్ ఒక్కడే ఉన్నాడు. అభ్యాశ్చయనం, ఈ యొక్క అభ్యాహ నీటి పరమాణువులతోటి, ఇప్పుడు నీటి గురించి అమ్మగారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి వీటి గురించే, ఈ నీటి పరమాణువుల గురించి భగవంతుడు ఈ భూమిని ఏ రకంగా తయారు చేశాడు అనేటువంటి విషయాన్ని యజుర్వేదము 31వ అధ్యాయం పురుష సూక్తం లోపల 17వ మంత్రంతో అధ్యాయ సంభృత పృథివ్యాహార సాచ్య విశ్వకర్మణ సమవర్తతాగ్రే. విశ్వకర్మ అంటే పరమేశ్వరుడు, ఈ సృష్టిని చేసేటువంటి ఆ భగవంతుడు నీటి పరమాణువులను, ఈ యొక్క ఆక్సిజన్ హైడ్రోజన్ ఇవి కలిపిన తర్వాత ఏర్పడేటువంటి ఆ యొక్క నీటి పరమాణువులతోటి దీన్ని అంతా సచిత్రంగా పెట్టాడు ఓం ప్రకాష్ అక్కడ ప్రసంగానుసారంగా. మీరు ఆ పుస్తకంలో చూడండి. దాంట్లో అభ్యశ్చయనం చంద్రమసశ్చ, ఈ యొక్క నీరు అనేటువంటిది దేని ద్వారా ప్రభావితం అవుతుంది? సముద్రంలో అలలు ఏ విధంగా వస్తుంటాయి, దేని కారణం చేత వస్తుంటాయి, ఈ యొక్క ఉప్పెన అనేటువంటిది లేవడానికి కారణం ఏమిటి, ఇది ఎంత చంద్రునికి తోటి ముడిపడి ఉన్నది అని చెప్పేసి ఈ ప్రసంగంలో చెప్పడం జరుగుతుంది. అభ్యశ్చ చంద్రమసశ్చ దైవ ప్రాణ ఆవిశతి, ఈ యొక్క దైవీయమైనటువంటి దైవం అనేటువంటి ఈ ప్రసంగంలో ఇక్కడ చెప్తున్నటువంటి ఋషి భగవంతుడు చెప్తున్నటువంటిది మన సంధ్యోపాసనలో దయానంద సరస్వతి చెప్పిస్తున్నాడు కదా. షణ్ణో దేవి, ఓ దివ్య స్వరూపమైనటువంటి పరమేశ్వర, దేవి దివ్య తేజస్వి ప్రకాశమైనటువంటి పరమేశ్వర. ఈ యొక్క వైజ్ఞానికులు వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ ప్రకాశం అనేటువంటిది ఏమిటి, ఈ కిరణాలు అనేటువంటివి ఏమిటి, ఇవేమిటి అంటే నీటి యొక్క అంశమే. నీటి యొక్క అంశమే ఇట్లా జిగేలు అనేటువంటి ఈ రకంగా మెరుస్తున్నటువంటి మెరుపుదనం, ఈ యొక్క తెల్లని ప్రకాశం అంతా నీటి యొక్క ప్రభావమే. ఈ యొక్క ప్రాణశక్తి దీంట్లో ప్రవేశించి ఉన్నది కాబట్టి ఆ ప్రాణశక్తి ద్వారా ఈ యొక్క జీవరాశులన్నీ ఈ యొక్క తరళ పదార్థాన్ని సేవించి బ్రతుకుతున్నాయి కాబట్టి సావై దైవ ప్రాణో యహ సంచరంచ అసంచరంచ నా వ్యథతే అథో నా రిష్యతి. ఈ యొక్క ప్రాణప్రదమైనటువంటి జీవనాధారమైనటువంటి ఈ నీటిని సేవించినటువంటి ఈ యొక్క చరములు అంటే చేతన ప్రాణులు, అచరములు అంటే కదలనటువంటి ఈ యొక్క భూమి, పంటలకు, చెట్లకు, ఈ వృక్ష వనస్పతులకు అన్నిటికీ ఇవి యొక్క కదలనటువంటివి, అవి స్థిరంగా ఉండేటువంటి వాటికి ఈ మట్టికి నీళ్ళు అవసరమా కాదా? అవసరమే ఆచార్యజీ. ఈ గుట్టలకు నీళ్ళు అవసరమా కాదా? నీరు అందకపోతే, పోషక విలువలు అందకపోతే, మరియు ఆ యొక్క గుట్ట మీద ఉండేటువంటి ఆ బండరాయి అనేటువంటిది కొంతకాలంగా ఉన్నప్పుడు పెచ్చులుగా ఊడిపోతుంటుంది. గమనిస్తున్నారా? గమనిస్తున్నాం ఆచార్యజీ. పుష్పమ్మ గారు ఏమైనా చెప్పాలా? అంటే నీటి వల్లనే అలా ఉండిపోతాయి ఆచార్యజీ. అవును అవును. వ్యథతే, ఈ యొక్క నీటి సంయోగంతో ఇందాక వారు విజయదుర్గమ్మ గారు చెప్తున్నారు కదా, ఆహారం లేకపోయినా కొన్ని రోజులు ఆగొచ్చు కానీ నీళ్లు లేకపోతే అసలు ఆగలేము కదా, అందుకని ఆ రకంగా చెప్తున్నారు కదా. దానికి కారణం ఇక్కడ ఋషి ఏమని చెప్తున్నారంటే, నా వ్యథతే అతో నా రిష్యతి, ఈ యొక్క ఇది బాధ పెట్టదు మరియు హింసించదు ఈ జలము అనేటువంటిది. అంటే ఏదైనా సరే నిప్పుతోటి, జలముతోటి
వాయువుతోటి, ఈ భూమితోటి భూకంపాలు, నీటితోటి వరదలు, ఉప్పెనలు రావడం, మరియు ఈ యొక్క నిప్పుతోటి అగ్ని రాజుకోవడం, అంటుకోవడం, ఈ యొక్క కత్తులు, కటార్లు, సూదులు గుచ్చుకోవడం, ఇదంతా నిప్పు ప్రభావంతో. ఇదంతా ఏంటంటే ఈ పంచమహాభూతాలతోటే వీటి మధ్యలో నువ్వు జీవించాలి. జీవాత్మ భగవంతుడి యొక్క వ్యవస్థ. ఇప్పుడు మనం యాత్ర చేయాలి అంటే కాలిబాటనన్నా నడుచుకుంటూ వెళ్ళాలి, సైకిల్ అయినా తొక్కుకుంటూ వెళ్ళాలి, లేదా కారులో, బస్సులో, రైల్లో, విమానంలో, పడవలో, ఈ వాహనాల ద్వారానే నువ్వు గమ్యాన్ని చేరుకోగలవు, కానీ వాహనం లేకుండా చేరుకోలేవు అన్నది తాత్పర్యం. అందుగురించి నువ్వు బ్రతకాలి అంటే, నువ్వు పునర్జన్మని ఎత్తాలి అంటే ఈ పంచమహాభూతాల మధ్యలో నువ్వు ఉండాలి. నీకు ఇంకా దారి లేదు. రెడ్డప్ప గారు పట్టుకుంటున్నారా? వింటున్నాను. నేను వేరే చోట ఉన్నాను, లైటింగ్ లేదు. సరే సరే. అయితే మీరు మాట్లాడిన రోజు మీ యొక్క సందేహానికి సమాధానం వస్తుంటది. మీరు అందుగురించి పంచమహాభూతాల మధ్యలోనే ఉండాలి. సా ఏవం విత్, ఈ రకంగా తెలుసుకొని సర్వేషాం భూతానాం ఆత్మ భవతి. ఈ యొక్క పంచమహాభూతాల సంయోగంలోనే ఈ దేహం ఏర్పడుతుంటది. ఈ దేహం ద్వారానే నేను అనేటువంటి ఆత్మ అభివ్యక్తీకరణ జరుగుతూ ఉంటుంటది. యథా ఏషా దేవత ఏవం సా యథా ఏతాం దేవతాం సర్వాణి భూతాని అవంతి ఏవం విధం సర్వాణి భూతాని అవంతి. ఈ రకంగా ఈ పంచమహాభూతాలలోనే ఈ 84 లక్షల జీవరాశులు అనేటువంటివి క్షేమంగా ఉండగలుగుతుంటాయి, రక్షించబడుతుంటాయి. వాటి జీవన ఆధారం అనేటువంటి ఈ పంచమహాభూతాలే. పంచమహాభూతాలకు అతీతంగా ఈ యొక్క 84 లక్షల జీవరాశుల జన్మ అనేటువంటిది అసంభవం. ఈ పంచమహాభూతాల సంయోగానికి దూరంగా ఉండేటువంటిది కేవలం ముక్తాత్మలు మాత్రమే. పట్టుకుంటున్నారా? ఆచార్యజీ ఇంకోసారి చెప్పండి ఆచార్యజీ. ఈ యొక్క ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఏ రకంగానైతే ఈ దేవత దివ్య రూపం అనేటువంటిది ఏదైతే ఏతాం దేవతాం, ఈ యొక్క దేవతా రూపం ఏదైతే ఉందో, పంచమహాభూతాల రూపంలో ఏదైతే ఉందో, సర్వాణి భూతాన్ని, సంపూర్ణ ప్రాణులు అంటే 84 లక్షల జీవరాశులు జన్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవంతి అంటే రక్షించబడుతున్నాయి. ఏవం విధం అంటే ఈ రకంగా పంచమహాభూతాలకు అంతర్గతంగానే పునర్జన్మనెత్తుతున్నాయి. ఆ యొక్క పంచమహాభూతాల అంతర్గతంగానే జీవనాధారం, బ్రతుకు తెరువు అనేటువంటిది వాటికి ఉన్నది. ఈ రకంగా తెలుసుకోవాలి. సర్వాణి భూతాని అవంతి, అవే పంచమహాభూతాలే వాటిని రక్షిస్తుంటాయి. పంచమహాభూతాలే వాటికి సర్వ ఆధారం అనేటువంటిది అభిప్రాయం. ఓమాచారి శ్యామలయ్య గారు ఉండండి. నరేష్ గారు అర్థమైంది విషయం. ఇందాక మీరు 84 లక్షల జీవరాశుల్లో ముక్తాత్మ ఉండదు అన్నారు కదా. ఈ దేహ రూపమైనటువంటి నేను అనేటువంటి ఆత్మ జన్మ, పునర్జన్మ అనేటువంటిది. ఇక ఇది ఏమంటారంటే, ఈ శరీర రూపం అనేటువంటిది అనేక ఆత్మల యొక్క సంయోగం. ఇది దేహ రూపం. మన శరీరము పురుగుల పుట్ట అని చెప్పేసి అనేకమైనటువంటి పరిశోధనలో తేలినటువంటి విషయము టీవీలలో వచ్చింది, దినపత్రికలలో వచ్చింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు మరి ఈ విషయం. తెలుసా ఆచార్య? తెలుసు. బ్యాక్టీరియా, వైరస్ చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ నాయకత్వంగా ఉండేటువంటిది నేను అనేటువంటిది ఆత్మ. ఈ నేను అనేటువంటి ఆత్మకు భగవంతుడు చూపిస్తున్నటువంటిది, నువ్వు మూలము ఈ దేహ రూపానికి వచ్చింది పంచమహాభూతాలతోటి. అందు గురించి నీ బ్రతుకు తెరువు కూడా పంచమహాభూతాలతోటి ఉంది. నువ్వు పంచమహాభూతాల మధ్యనే నువ్వు వ్యవహారం చేయాలి. ఇది సారాంశం. శ్యామలయ్య గారు. ఆచారి, పంచమహాభూతాలు లేకుంటే ఆత్మలు లేవు అనేది అర్థం. కరెక్ట్ కరెక్ట్.
పంచమహాభూతాలు లేకపోతే ఆత్మలు లేవు అనేటువంటిది ఇది ఏం సిద్ధాంతం? ఇదేం సిద్ధాంతం? దేహధారణ అది కాదు. అట్లా ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే పంచమహాభూతాలతోటి ఆత్మలు తయారవుతున్నాయి అనేది ఇక్కడ మీరు చెప్తున్న భావన అనిపిస్తుంది కదా ఆచార్య మాకు. ఆత్మలు తయారు కావు, వీలు కాదు, జన్మెత్తడానికి వీలు కాదు. అది ఇప్పుడు మనం బట్టలు వేసుకోవాలంటే దూదిపోగులతోటే దారం ఉడికి వస్త్రాన్ని నేయడం సంభవం కదా. దూదే లేకపోతే వస్త్రం తయారు కాదు. మృగ చర్మాలు కట్టుకోవడం అంటే జీవహింస చేయరాదు. ఇప్పుడు ఏంటంటే వన్యప్రాణులని అంతరించిపోతున్నాయి కాబట్టి జీవహింస చేయరాదు అని చెప్పేసి చట్టం వచ్చేసింది. మరి చర్మాలు దొరకకపోతే మరి వృక్షాలన్నీ కొట్టేస్తున్నారు కాబట్టి ఆ వృక్షాల యొక్క దాన్ని త్వచం, దాని తొక్కను కూడా ఇట్లా నార చీరలు కట్టుకోవడానికి కూడా వీలు లేకుండా నార చీరలు కట్టుకోవడానికి చెట్లు నరికేస్తున్నారు. మరియు జీవరాశులను చంపరాదు వారి చర్మాన్ని ధరించడానికి. మరి దూది అనేటువంటిదే లేకపోతే ఆ దూది పొగలతోటి దారం ఎట్లా పడుకుతాం, మనం వస్త్రాలు ఎట్లా నేసుకుంటాం, ఎట్లా ధరిస్తుంటాం? మేము అర్థం చేసుకోవాలి ఎట్లా అంటే సామలయ్య గారు మీ ప్రశ్న సమాధానం రాదు, తొందరపడకండి. ఇప్పుడు వస్త్రాలు ధరించడము అనేటువంటి దాంట్లో పంచమహాభూతాలు, కానీ వస్త్రాలు లేకపోతే మనం లేమా? మనం ఉన్నాం కదా. ఆది మానవుడు ఏ వస్త్రాలు కట్టుకొని వచ్చారు బయటకు? గర్భం వచ్చేటువంటి శిశువు ఏ వస్త్రం కట్టుకొని వస్తున్నాడు కదా భగవంతుడు. ఆది మానవుడు ఎట్లా పుట్టాడు అనేటువంటిది చూపిస్తున్నాడు కదా. ఇది బైబిల్లో పురాణంలో ఆదాము తయారు చేసినటువంటి భగవంతుడు ఆదాము శరీరం నుండి అవ్వను తయారు చేసినప్పుడు వాళ్ళు ఏ వస్త్రాలు ధరించి ఉన్నారు? సైతాన్ని చెప్పినప్పుడు ఆ చెట్టు యొక్క ఈతైన తోటలో ఆ చెట్టు యొక్క పండు తిన్న తర్వాత వీళ్ళు జ్ఞానోదయం అయింది కదా మనం నగ్నంగా ఉన్నామని. అంటే జీవాత్మలు ఉంటాయి, జీవాత్మలు తయారు చేయబడడం అనేటువంటిది కాదు. జీవాత్మలు ముక్తాత్మలు ఉంటాయి, ముక్తాత్మలు ఏ ఆధారం లేకుండానే ఉంటుంటాయి భగవంతుని సాన్నిధ్యంలో. ఇక్కడ ఈ పంచమహాభూత ఎక్కడ అంటే వస్త్ర సంయోగం తోటి వస్త్రాలు వేసుకుంటే స్త్రీలని పురుషులని చెప్పేసి ఈ రకంగా మన వస్త్రాలతోటి మనం ఆత్మ గౌరవం తోటి ఏ రకంగా ఉండగలుగుతున్నాము. ఈ యొక్క బయటి నాటకం అనేటువంటిది, సభ్యత సంస్కారం అనేటువంటి వస్త్రాల ద్వారా వీళ్ళు పోలీసులు, వీళ్ళు బడి పిల్లలు, వీళ్ళు జిల్లాలు అనేది వస్త్రాలతోటి ఏ రకంగా గురింపబడుతున్నాము. ఆ వస్త్రము అనేటువంటిది దూది పోగులతో వడికినటువంటి దారంతో తయారు చేసినటువంటి వస్త్రాలు ఇవి. ఆ తర్వాత స్త్రీల పురుషులు అనేటువంటిది నేసే దాన్ని బట్టి కుట్టే దాన్ని బట్టి ఉంటుంటది. ఈ పంచమహాభూతాలు అనేటువంటివి ఈ దూది లాంటివి, దూది బాగుతోటి వస్త్రాలు కుట్టుకోవడం అనేటువంటి ఈ జన్మ ఎత్తడము, ఈ శరీర ధారణ అనేటువంటిది ఈ యొక్క పంచమహాభూతాలతో సంయోగం అవుతుంది. అంతేగాని జీవాత్మలు లేకపోతే జీవాత్మలు లేవు, పంచమహాభూతాలతో జీవాత్మలు తయారవుతున్నాయి అనేటువంటి అభిప్రాయం కాదు. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు కరెంటు తయారు చేయాలంటే నీటి ద్వారా కూడా చేయొచ్చు, బొగ్గు ద్వారా కూడా చేయొచ్చు. అట్లా ఆ విధంగా తయారైనప్పుడు ఈ యొక్క పంచమహాభూతాల యొక్క కలయిక ద్వారానే ఆత్మలు తయారవుతున్నాయి అనేది అర్థం చేసుకున్నా ఆచార్య. లేదు అప్రాసంగికంగా ఎలా అర్థం చేసుకుంటారు? అది ప్రసంగమే, చెప్పడమే అలా రకంగా చెప్పడం కాదు కదా. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నాడు తన శరీరం నుండి జీవాత్మలు ఎలా వచ్చాయి అనేటువంటి రహస్యాన్ని గర్భధానములో తండ్రి శరీరం నుండి శుక్రం ద్వారా ఈ కణాలు, ఈ స్వాంశ, ఈ జీవాత్మలు వస్తున్నది ప్రత్యక్షంగా మనకు చూపిస్తున్నాడు కదా. తండ్రి శరీరానికి కూడా పంచమహాభూతాల సహాయం ఉంది కదా స్వామి. లేదని ఎవరైనా స్వామి, శరీరం అన్నప్పుడే పంచమహాభూతాల యొక్క సంఘారం కలయిక. మైథున సృష్టి నుండి పరమేశ్వరుడు చూపిస్తున్నారు కదండి, భూమిలో అణువణువున పరమాత్మలు వచ్చి ఆత్మలు. సృష్టి ఆరంభం నుంచి మైథుని సృష్టి అయ్యేంత వరకు తను ఏదైతే చేశాడో ఈ మైథుని సృష్టిలో ప్రతి ఒక్కరికి అంత అద్దంలో అద్దంలో ప్రతిబింబములుగా మనకు అంత కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్నాడు. యథాపిండే తథా బ్రహ్మాండే. పిండమును అర్థం చేసుకుంటే బ్రహ్మాండం బోధపడుతుంది, బ్రహ్మాండమును అర్థం చేసుకుంటే పిండము బోధపడుతుంది. పిండమును తప్పుగా అర్థం చేసుకుంటే బ్రహ్మాండం యథార్థాన్ని చూపిస్తున్నది. బ్రహ్మాండాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే పిండంలో మనకు జ్ఞానోదయం కలిగిస్తుంటుంది. అందు గురించి పిండం
బ్రహ్మాండం రెండు ఒకే విధంగా ఒకదాని పోలికలో ఇంకోటి ఉన్నాయి. ఓ మజారి, ఇక్కడ శ్యామలయ్య గారి ఆత్మ అర్థం చేసుకున్నారు, కానీ పంచమహాభూతాలే ఆత్మ అనే భావనలో వారు ఉద్దేశంలో ఉన్నారు, కానీ ఆత్మ వేరు పంచమహాభూతాలు వేరు. అది యథార్థం తెలుసుకోవాలి. అందుకే చెప్తున్నాను కదా, వస్త్రము వేరు, మనం వేరు. అది ఆచార్యది చిన్న ఉండండి. విజయదుర్గమ్మ గారు మైక్ ఆన్లో పెట్టుకొని ఉన్నారు, మరి ఏమన్నా అడగాలమ్మ గారు? ఏం లేదండి. మరి మైక్ బంద్ చేయండి, వెంటనే రికార్డ్ అవుతుంది కదా, డిస్టర్బ్ అవుతుంది. నరేష్ గారు అడగండి. ఆచార్యజీ చిన్న సందేహము, ఈ ముక్తాత్మ అనేది తను కోరుకుంటే దేహాన్ని ధరిస్తుందా? ఆ కోరిక అనేటువంటిది ఉంటే ముక్తి ఎట్లా పొందుతుంది స్వామి? ఇప్పుడు మీరు ఇంటి నుంచి బయటకు ఎప్పుడు పోతారు? ఏదైనా అవసరం ఉంటేనే పోతారా, లేదంటే పని పాట లేకుండా గాలికి తిరుగుతారా? అవసరం ఉంటేనే పోతాము. కోరిక, ఆ కోరికనే ఉన్నప్పుడు మన ముక్తి ఎట్లా లభిస్తుంది? ముక్తి అనేటువంటిది ఉండదు. మోక్షానికి వెళ్ళటం అంటే అన్ని ఇక్కడ ఇంద్రియాలన్నింటినీ జయించేసేసి ఎటువంటి కోరిక లేకుండా. అందుకే ఓం ప్రకాష్ ఏమని చెప్తున్నానంటే, మీరు ఆ పూర్వాభ్యాసం ఆత్మసాక్షాత్కారం చేస్తున్న దాంట్లో మీ నిజ అనుభవాన్ని తీసుకురండి, ఇంకా లోతుగా వెళ్తారు. నిజ అనుభవాన్ని తీసుకొస్తే లోతుగా వెళ్తే ఇక మీకు ఎదురే ఉండదు అన్నట్టుగా, ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ఎటువంటి వారికైనా సమాధానం చెప్పగలుగుతారు. అదే ఈ వేరే వాళ్ళు చెప్పినవి వినడం, ఓం ప్రకాష్ చెప్పిన మాటలు వినడం, ఇంకేదో పుస్తకంలో రాసిన మాటలు వినడం, ఇదంతా నటన. ఇప్పుడు నరేష్ గారి డిఎన్ఏలో అలర్ట్గా ఉండడం లేదు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు ఏంటంటే చాలా సావధానంగా ఉన్నాడు, ఎవరినే నమ్మట్లేదు. కొద్దిగా ఈ యొక్క స్వభావం అనేటువంటిది బిగుసుకుపోయినట్టుగా ఉన్నది. అవునా కాదా నరేష్ గారు? మన స్వభావం అనేది మరి లేకపోతే మీరు ఎట్లా అంటే తీక్షణంగా చూస్తున్నట్టుగా మీ కంటి దృష్టికి అది లోపించడానికి కూడా కొంత కారణం. ఇంకోటి ఏంటంటే, మిగతా వారు ఏ రకంగా అయితే నవ్వుతూ ఉన్నట్టున్నారో అందరూ, అదే రకంగా మీరు లేరు. మీరు కొంతవరకు ఉంది, కానీ రెడ్డప్ప గారికి అయితే మొత్తం లోపల వరకు ఉంది, చాలా వరకు ఉంది. అంటే నేను ఎక్కువ ఆలోచిస్తుంటాను చెప్పే విషయాన్ని, కొంచెం లోతుగా ఆలోచిస్తుంటాను. ఆలోచించినప్పుడు ఏంటంటే అలర్ట్ గా ఉండాల్సి వస్తుందా లేదా? వస్తుంది. అదే కారణం. అందుకే అది దాని యొక్క ప్రభావం మీ ముఖ కవలికల మీద వచ్చింది, బయటకు వచ్చింది. అందుకే ఓం ప్రకాష్ ఏమంటున్నాడంటే, మీ డిఎన్ఏలో లేదు, మీ అన్ని హాస్య గ్రంథులతో విచ్చుకున్నటువంటివి ఉన్నాయి, కానీ ఈ మధ్య వచ్చినటువంటి పరిణామాలతోటి మీ ముఖంతో ఏంటంటే కొద్దిగా సావధానంగా జాగ్రత్తగా ఉండడం, లోతుగా ఆలోచిస్తున్నట్టుగా, ఏదో గంభీరంగా చేస్తున్నట్టుగా, అది నటన. దాంతో ముఖ కవలికలు మారిపోతున్నాయని చెప్తున్నాను కదా. అనుకున్న ప్రశ్నలకు సమాధానం ఇంతవరకు దొరకలేదు కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తున్నారు వారు ఎక్కువగా. అది బయట పెడితే కదా అమ్మగారు, ఏది ఒక్కొక్కటి వస్తుంది కదండి, సమాధానం ఎలా దొరకలేదు, అది బయటకు వస్తే కదా సమాధానం వచ్చేది. ఒక్కొక్కటి అందుకే వారికి బయటకు వస్తుంది కాబట్టి సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు వరకు రాలేదు కాబట్టి ఆలోచనలో ఉండిపోయారు. ఇవాళ రోజు కూడా సందేహ నివృత్తిలోనే అమ్మగారు సంశయం వేరు, ప్రశ్న వేరు. అవునండి, ప్రశ్న ఎప్పుడు వస్తుంది మనకి? సంశయంతో ఉన్నప్పుడే కదా. సంశయం అవును, సంశయం నివృత్తి కానప్పుడే అది ఇంకా లోతుగా ఉన్నట్టు ఉంటుంది. ఒకటేంటంటే అమ్మగారి అభిప్రాయం ఏంటంటే, విజయదుర్గమ్మ గారిది, సందేహం అనేటువంటిది లోపల విచారిస్తున్నప్పుడు వచ్చేటువంటిది. ప్రశ్న అంటే ఎక్కడో చదివినా కూడా, లేదంటే తెలుసుకోవాలని ఎవరితో విన్నా ఏదో రకంగా అనుమానం వచ్చింది అడగడం. సువర్చలమ్మ గారు పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది. ఇప్పుడు అదే ప్రశ్న రాని మనకి సందేహం రాని ఏదైనా రాని దాని గురించి మనకు అవగాహన అయ్యే వరకు అది ప్రశ్న అయినా సందేహమైన రెండు ఒకటే కాదు. లోతుగా తీసుకురాండి, లోతుగా తీసుకొస్తేనే మంచి దీనికి గుర్తింపు వస్తుంటది, ఇంకా గొప్పగా పోతుంటది. సమయం చాలా అతీతమైపోయింది కాబట్టి దీన్ని ఇక్కడనే వివరింపజేస్తున్నాను. మా ముని గారు మర్చిపోతున్నారు,
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట అంతకుముందు టైం చూసేవారు ముని గారు 10 నిమిషాల ముందు నుండి. ఎందుకంటే వారి విషయం లోతులోకి వస్తున్నారు కదా, వారు చెప్పే అదే విధానం అండి. నేను ఎవరిని అనేటువంటి విషయాన్ని వారు చెప్పేటువంటి విధానం ఏంటంటే లోతుగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరేం చెప్తున్నారు అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కసారి వారికి మనసు పట్టడం కూడా బంద్ చేసుకొని పోతున్నారు, పాఠం కూడా బంద్ చేసుకొని పోతున్నారు. వాళ్ళ అమ్మ జయమ్మ గారిని రానివ్వట్లేదు, వారు ఉండట్లేదు, బంద్ చేస్తున్నారు. సరే సరే, ఇప్పుడు ఇవాళ పడుతుంది ముని గారు ఒక పాట గంభీరంగా ఆలోచిస్తున్నాం కదా, ఒక పాట చిన్నగా ఉంటే. నమస్తే. ఓం పాడమంటారా మరి? అమ్మగారు తప్పుగా పాడకండి, ఎందుకంటే ఇప్పుడు అందరు చాలా మంచిగా లోతుగా ఆలోచించి సందేహ నివృత్తి చేసుకున్నారు. అటువంటిప్పుడు తప్పుడుగా పాడారనుకోండి మళ్ళీ ఇబ్బంది పడతారు. ఓం అండమందు నీవే, పిండమందు నీవే, బ్రహ్మాండమందు నీవే నీవే, నమస్తే ఓం నమస్తే. వెలిగడి సూర్యునిలో నీవే, వీసెడి వాయువులో నీవే, వెలిగడి సూర్యునిలో నీవే, వీసెడి వాయువులో నీవే, నేల నీటి లోపల నీవే, వేల తారకలలో నీవే, అణువు అణువును నీవే, తనువు తనువును నీవే, సందులే కనుభువిలో సర్వమున నీవే, అండమందు నీవే, పిండమందు నీవే, బ్రహ్మాండమందు నీవే నీవే, దూరమున నీవే ప్రభు, దాపునను నీవే ప్రభు, దూరమున నీవే ప్రభు, దాపునను నీవే ప్రభు, సందులే కనుభువిలో సర్వమున నీవే ప్రభు, అండమందు నీవే ప్రభు, పిండమందు నీవే, బ్రహ్మాండమందు నీవే నీవే, బ్రహ్మ విష్ణువు నీ పేరే, శివుడు గణపతి నీ పేరే, బ్రహ్మ విష్ణువు నీ పేరే, శివుడు గణపతి నీ పేరే, లక్ష్మీయును నీ పేరే, సరస్వతియు నీ పేరే, లక్ష్మీయును నీ పేరే, సరస్వతియు నీ పేరే, అండమందు నీవే ప్రభు, పిండమందు నీవే, బ్రహ్మాండమందు నీవే నీవే, పారడి ఏరులు నీ పేరే, పాడుచున్నవి ప్రతిదినము, పారడి ఏరులు నీ పేరే, పాడుచున్నవి ప్రతిదినము, పొంగెడు సముద్రముల నిన్నే పొగడుచున్నవి అనుదినము, గాలిని గుణములనే గానము చేసినవి, జగములే నిత్యముని జపములో మునిగినవి, అండమందు నీవే ప్రభు, పిండమందు నీవే, బ్రహ్మాండమందు నీవే నీవే, నమస్తే ఓం నమస్తే. అనంత దివ్యాత్మవు నీవు, అంతము గల ఆత్మను నేను,
అనంత దివ్యాత్మవు నీవు, అంతము గల ఆత్మను నేను. సర్వశక్తిశాలివి నీవు, స్వల్ప శక్తి ప్రాణిని నేను. జ్ఞానమయుడవు నీవు, జ్ఞానహీనును నేను. అందునకు నీకేనా వందనములంటి ప్రభు. అండమందు నీవే ప్రభు, పిండమందు నీవే, బ్రహ్మాండమందు నీవే నీవే. నమస్తే ఓం నమస్తే. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. సంజోపాసన చేయించుకుంటారు. ఎవరిది? నాదే వేళ. మీ గొంతు సరిగా లేదు కదా, చెప్పగలుగుతారా? చెప్తే చెప్పండి. మూలమంత్రం చేయించండి. సమయం 6 అయిపోయింది. ఓం అమృతోపస్తర నమసి స్వాహ. ఓం అమృతాపిధా నమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ త్రయతాం స్వాహ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే, శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సాభిద్ధా తపసోऽధ్యజాయత, తతో రాత్రియజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదద్విశ్వేష్యమిషతో వసి, సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివించ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే, శంయోరభిస్రవంతు నః. మనస పరిక్రమ మంత్రములు. ఓం ప్రాసీది గగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్చాయిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్వస్తంభోచంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చీరాజీరక్షితా పితర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వస్తంభోజంబే దద్మః. ప్రదీచీదిక్వరుణోధిపతిః ప్రదాకూరక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఉదీచీదిక్ సోమోధిపతిః స్వజో రక్షితాసి నిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఇషుభ్యో నమయేభ్యో అస్తు.
योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ध्रुवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदशमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः उपस्थान मंत्रमुలు ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం सूर्य आत्मा जगतस्तुतश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चूर्यं चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणश्चाग्नेः आप्रद्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुतश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चौर्यं उद्वयं तमसस्वरिष्वहवत्यन्तमुत्तरं देवं देवत्रा సూర్యమగన్మజ్యోతిరుత్తమం. సఫలమైన వాళ్ళు ముందుకు పోతాం. అసఫల జీవితంలో ప్రాయశ్చిత్తాహుతి మంత్రము. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరతు పశ్యేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతకం శృణయామ శరదశ్యతం ప్రబ్రవామ శరదశ్యతం అదీనాసామ శరదశ్యతం వోహెచ్చ శరదః శతాత్. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయ్యోరభీస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృపచేతను మేము చేసిన ఈ జపోపాసనాది కర్మముల ద్వారమున ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్యజీ. శాంతిపాఠం చెప్పమంటారు? శాంతిపాఠం చెప్పండి. ఓం దౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతి ఓషధయా శాంతి వనస్పతయः శాంతి విశ్వే దేవాः శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. అమ్మగారు, ఆ పాలల్లో శొంఠి మిరియాలు అతిమధురం వేసుకొని తాగండి. ఒకసారి ఇది, ఒకసారి అది, ఒకసారి అది. కొద్దిగా వేడిగా ఉండాలి. ఓం నమః.